రాజధాని అమరావతిలో రెండో విడత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. తుళ్లూరు మండలంలోని వడ్డమానులో ల్యాండ్ పోలింగ్ కార్యాలయాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ గ్రామంలో 1937 ఎకరాల భూసేకరణ చేయనున్నారు. అమరావతి మండలంలోని ఎండ్రాయి గ్రామంలో ఈ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రెండు మండలాల్లో 7 గ్రామాల రైతుల నుంచి 16,666 ఎకరాలను సమీకరించనుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడానగరం, స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఈ భూములు తీసుకుంటోంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశంలో భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రక్రియ ప్రారంభమైంది. తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో ప్రభుత్వం ఇప్పుడు భూ సమీకరణ చేయనుంది. తొలి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఇస్తున్న ప్యాకేజీని ఇప్పుడు అందజేస్తారు. తొలి విడతలో 29 గ్రామాలకు ఒకేసారి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయగా, ఇక రెండవ విడతలో ప్రతి గ్రామానికి వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసి ఎక్కడికక్కడ విడివిడిగా ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు ఈ రోజు రెండవ విడత ల్యాండ్ పోలింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియను మంత్రి నారాయణ కాసేపు ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ల్యాండ్ పోలింగ్ లో తుళ్లూరు మండలం, వడ్డమాను, అమరావతి మండలం, ఎండ్రాయి గ్రామాలలో ల్యాండ్ పోలింగ్ కి విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే వడ్డమానికి సంబంధించి 1937 ఎకరాలు, ఎండ్రాయిలో 266 ఎకరాలకి నోటిఫికేషన్ జారీ చేస్తే మొత్తం 7 రెవెన్యూ గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 16,666 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ప్రభుత్వం అయితే సమీకరణ చేయబోతుంది. ఈ నేపథ్యంలో 7 గ్రామాల్లో సమీకరణ చేసినటువంటి భూమిని రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం ఈ ల్యాండ్ ని ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం ప్రక్రియలో భాగంగా రెండో విడతలో ఈ ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించారు. మొదటి విడత ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేస్తారో దాని నుంచి ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఈ ఏదైతే స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కి, రైల్వే స్టేషన్ కి కావాల్సినటువంటి ల్యాండ్ సరిపోదు కారణంగా రెండవసారి ల్యాండ్ పూలింగ్ కి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. వడ్డమానలో ఈ రోజు మొదట ప్రారంభమైనటువంటి ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ, అలాగే ప్రతి ఒక్క రైతుకు కూడా ఎకరాకు 1,50,000 రూపాయలు ఏదైతే రుణమాఫీ చేయాలి అని కూడా ఈ కాసేపమే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని కూడా మంత్రి నారాయణ రైతులకు వివరిస్తూ ఇక దీనికోసం ఏదైతే సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా రైతులకు సంబంధించి వారికి ఇప్పటికీ 4 రెవెన్యూ గ్రామాలతో పాటు స్వచ్ఛందంగా రైతులు ల్యాండ్ పూలింగ్ కి ముందుకు వస్తున్నటువంటి వారికి, అలాగే రైతుల నుంచి వచ్చినటువంటి 7 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి వారికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రైతులతో మాట్లాడిన తర్వాత ఈ ల్యాండ్ పూలింగ్ కి ముందుకు వెళ్తున్నారు. ఇక ఎవరైతే ల్యాండ్ ఇవ్వాలి, వారు ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేని వారికి భూ సేకరణ చేయాలని కూడా ప్రభుత్వం నేపథ్యంలో ల్యాండ్ ఎక్విజిషన్ వెళ్ళాలని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.